న మృత్యుర్న శంకా నవా జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రుర్ గురుర్నైవ శిష్యః చిదానందరూప శివోఘం శివోఘం. జీవితంలో మనం ఆ భయం ఉంది ఈ భయం ఉంది అంటాం. అన్నిటికంటే గొప్ప భయం ఏమిటో తెలుసునా అండి? మృత్యు భయం. ఏ భయాన్నైనా మనం జయించగలం కానీ మృత్యు భయాన్ని జయించలేం. ఆ మృత్యు భయం కారణంగా ఆశ్చర్యకరమైన విషయం, మనం సంతానం కనడం అనేది మృత్యు భయం కారణంగానే. కాస్త లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. మృత్యు భయం లేనివాడికి సంతానంతో పని లేదు. అందుకే దేవతల వరకు సంతానం లేదు. మీరు గమనించండి. కుమారస్వామి సహా, వినాయకుడు సహా, లక్ష్మీనారాయణుడికి బ్రహ్మదేవుడు సహా, మన్మధుడు సహా సంకల్పాత్మక సంతానం వండేది. వాళ్ళు ఎవరు గర్భం ధరించి ఆసుపత్రుల్లో కనలేదు. వినాయకుడు కథ విన్నా అర్థమవుతుంది. పిండి బొమ్మకి ప్రాణం పోసింది ఆవిడ కడుపున పుట్టలేదు. కుమారస్వామి సరే శివవీర్య సంభవుడుగా ఉంటే అగ్ని తీసుకెళ్ళాడు. అగ్ని మొయ్యలేక జలంలో వదిలేశాడు. గంగానది మొయ్యలేక రెల్లుగడ్డి మధ్యలో వదిలేసింది. అక్కడి నుంచి పుట్టాడు మహానుభావుడు షణ్ముఖుడుగా. పార్వతీదేవి గర్భంలోంచి పుట్టలేదు. ఆవిడ ఏ ఆసుపత్రిలో పురుడు పోసుకోలేదు. ఇవి ఏవీ లేకుండా పిల్లల్ని కన్నారు. ఎందుకని? దేవతల పిల్లల్ని కనరు. ఎందుకో తెలుసా? సొంత పిల్లలు ఉంటే మనలాగా చచ్చిపోతారు. ఎన్ని వందల కోట్లు సంపాదించినా సరిపోదు. ఇక్కడ ఎవరికైనా దానం ఇచ్చామనుకోండి 100 రూపాయలతో సంతోషిస్తాడు. కొడుకు 100 కోట్లు ఇచ్చామనుకో, మావయ్య 200 కోట్లు ఇచ్చాడు నువ్వు కాబట్టి 100 ఇచ్చావంటాడు. చచ్చిపోతాం. ఇక్కడ మేనమావతో పోలుస్తాడు. ఒళ్ళు మండిపోతుంది. ఇంట్లో ఆవిడ సంతోషించచ్చు. మనకి మండిపోదా? మా తమ్ముడితో పోల్చాడు మా బాగా అనుకుంటుంది ఆవిడ. మనకి మండిపోతుంది ఇక్కడ మగాడికి. వాడు మేనమావతో పోలుస్తాడు. వాడు 200 కోట్లు ఇచ్చేట, వీడికి సరిపోలేదండి 100 కోట్లు ఇచ్చినా. అదే బయట వాడికి దానం ఇస్తే, ఒక అనాథ పిల్లాడికి ఇస్తే 100 రూపాయలు ఇచ్చిన దేవుడు అయ్యా నువ్వు అంటాడు. ఇప్పుడు ఆలోచించండి, వీళ్ళకి ఇవ్వడం గొప్ప, వాళ్ళకి ఇవ్వడం గొప్ప. అత్యవసరమైనంతే పిల్లలకి ఇవ్వాలంటే మిగిలింది సమాజానికి. ఖచ్చితంగా సింహం అలా బతుకుతుందండి. ఖచ్చితంగా సింహం 24 గంటల్లో 4 గంటలే బయటకు వస్తుంది. 20 గంటలు గుహలో ఉంటుంది. ఆ 4 గంటల్లో వేటాడుతుంది. తనకు కావలసిన ఏనుగుని చూసుకుని, ఏదో పీనుగుని తినే లక్షణం దానికి లేదు. ఏనుగుని చూసుకుంటుంది. దాని కుంభస్థలం మీదకి దూకుతుంది. నిజకర నకర విదారిత హస్తి మస్త మస్తిష్కముగాక కేసరి జీర్ణతృణంబు మేయుని అంటాడు చెన్నైసూరు నీతి చంద్రికలో. తన వాడి దాని నెత్తి మీదకి దూకి తన వాడి గోళ్లతో కుంభస్థలాన్ని చీల్చి అక్కడ ఉండే మెత్తటి మాంసాన్ని తింటుంది. ఇంత 2 చెంచాలు అంతే. దానికి ఆకలి తీరింది. ఆ యథవ ఏనుగుని అక్కడ బారేసిపోతుంది. అది ఏమనుకుంటుందంటే, నాకు పరాక్రమం ఉంది, నేను సంపాదించా, మిగిలిన జంతువులు తెలని, అవన్నీ ఏనుగులు చంపలేవు కదా, నేను చంపగలను, చంపా, నేను తీసుకున్నా. మిగిలిన జంతువులను తీసుకొని సింహంలా బతకాలి. మనం సంపాదించాలి, మనకు అవసరమైందే ఉంచుకోవాలి, మిగిలింది సమాజానికి ధారపోయాలి. సింహంలా బతకాలి. అందుకే మన భారత జాతీయ చిహ్నం మీద 4 సింహాలు ఉంటాయమ్మా. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలని 4 సింహాలుగా పెట్టారు. ప్రతి భారతీయుడు సింహంలా బతకాలి. ఏదో కుక్క బతుకు బతకద్దు, పెంట మీద రొట్టెలు ఏరుకుంటూ. మనమే దానం ఇవ్వాలి. వారెవరండి మనకిచ్చేది? మనకు అవసరమైనది ఉంచుకోవడం. ఎంతైనా సంపాదించే అవకాశం అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. సంపాదిద్దాం పర్వాలా, కానీ ఇచ్చేయాలి. వారికి అవసరం వారికి ఇచ్చేద్దాం. మనకు బట్టలు ఎక్కువ ఉన్నాయి వారికి ఇచ్చేద్దాం. మనకు పాత్రలు ఎక్కువ ఉన్నాయి వారికి ఇచ్చేద్దాం. మనకు డబ్బు ఎక్కువ ఉంది వారికి ఇచ్చేద్దాం. ఏదో ఒక రకంగా వ్రతాలు, నోములు, పూజలు, ధార్మిక కార్యక్రమాల పేరు మీద దాన ధర్మాలు బాగా పెంచుకోవాలి. అదే కలిసి వస్తుంది మనకి. అలా పెంచుకున్నదే మిగులుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఇది అర్థమవుతుంది. మనం సంతానం ఎందుకు ఇస్తున్నాం? కన్నాం కాబట్టి. ఎందుకు కంటున్నాం? మృత్యు భయం కారణంగా. మనిషికి పెద్ద భయం ఏమిటంటే, నేను పోతాను. బోళ్ళు మంది పోయారు, నువ్వు పోవా? మహారాజులు పోయారు, చక్రవర్తులు పోయారు, మనం ఎంతండి ఇక్కడ. కానీ వీడికి పోతాననే ఈలోగా వాడు ఏమనుకుంటాడంటే, నేను ఎలాగూ ఉండను కానీ నా పేరు మీద నా స్టాంప్ వేసుకుని 2 3 ఇక్కడ ఉంటే వాళ్ళు నేనున్నట్టే. ఇదో అజ్ఞానం. ఇక్కడ ఈ స్టాంపే పిల్లలు. నా ముద్ర ఇదే ముద్ర. నా కొడుకు, నా కూతురు, వీళ్ళు నా పేరు నిలబడతా. ఈ పేరు ఏమైనా మనం చూసామా? పైకి వెళ్ళాక వీళ్ళు నిలబెట్టారో గంగలో కలిపేశారు. వీళ్ళు ఎంత పెద్ద విగ్రహం పెట్టారో మనకెందుకండి? ఇవన్నీ కలిసి వస్తాయా? నిజంగా చంద్రశేఖరరావు గారు లాంటి యోగి ఆయన వెళ్ళిపోయేటప్పుడు 3 నెలలు ఆయన ఏ పరమపద స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉంటాడండి. తర్వాత జరిగే కార్యక్రమాలతో ఆయనకి సంబంధం లేదండి. అవన్నీ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలో, బ్రహ్మస్థానంలో ఉంటాడు. ఆయనకి చింత లేదు ఇక్కడ. తర్వాత మనం ఏం చేసామనేది మన కోసం, ఆయనకేం కాదు ఇక్కడవి. అంటే ఎప్పుడూ ఒక చింత విడిచిపెట్టారని హిందువులకి నమ్మకం బాగా ఎక్కువ. తర్వాత అంత్యక్రియలన్నీ పద్ధతిగా అలా పద్ధతిగా చెయ్యడం పిల్లల బాధ్యత. పద్ధతిగా చెయ్యకపోయినా భగవన్నామస్మరణ నిరంతరం చేసేవాడికి మోక్షం ఖాయం. ఈ పద్ధతులతో వాడికి సంబంధం లేదు.
వాడి మనస్సు వాడి మనస్సే. యోగ వాసిష్ఠంలో అద్భుతమైన సమాధానం ఉంది దానికి. ఒక నాస్తికుడు మరణిస్తాడు, తండ్రి నాస్తికుడు మరణించాడు, కొడుకు ఆస్తికుడు. ఆయన ఏదో మా నాన్న ఏదో ఆ కమ్యూనిస్టులో అలా బతికాడండి ఏదో రకంగా, కానీ నాకు దైవభక్తి ఉంది, నేను చెయ్యాలనుకుంటున్నాను, చెయ్యొచ్చా చేయకూడదా సందేహమే కదా, చేస్తే ఆయనకి ముడుతుందా ముట్టదా. యోగ వాసిష్టం ఏం చెప్పిందంటే, నీ తండ్రి నమ్మకాన్ని పక్కన పెట్టు, నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి. వారి భావన నీ భావన రెండు ఘర్షిస్తాయి, పొట్టేళ్లలాగా ఘర్షిస్తాయి. ఏ భావన బలీయమైతే అది చేరుతుందని చెప్పారు ఖచ్చితంగా. భావన బలీయం అంచేత పోయేటువంటి వాడు తాను భక్తుడే ఉండి పిల్లలు నాస్తికులు అయ్యారనుకోండి, చెయ్యరు కదా. మాకు అవన్నీ నమ్మకాలు లేవండి, మా నాన్నగారు అంతా పిచ్చి సన్నాసలే బతికాడండి, మాకేం లేవు, మేము చెయ్యమంటే మరి వాడి గతి పాడైపోవలసిందేనా. వీళ్ళు చేయడంతో నిమిత్తం లేకుండా వాడు మరణావస్థలో ఉన్నప్పుడు నమశివాయ 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 అని పంచాక్షరి మంత్రాన్ని మరవకుండా జపం చేస్తే ఇక్కడ జరిగే అంత్యక్రియలు వేటితో ఏమీ సంబంధం లేకుండా ఈ శరీరాన్ని కేవలం మురుక్కాలవ పక్కన పారేసినా సరే వాడికి కైలాసం ఖాయమండి, తిరుగులేని మాట. వాడి మనస్సే ప్రమాణం, వాడి మనస్సే ప్రమాణం. మనం ఎవరి మీద ఆధారపడవలసిన కర్మ లేదండి హిందూ వేదాంతంలో. నువ్వే నీకు ఆధారం, నీ మనస్సు నీకు ఆధారం, నువ్వే నిలబడు, నువ్వు చేసుకో హాయిగా, వారెవరి మీద ఎందుకు. అందుకని మనం ఆస్తులు ఎందుకు ఇస్తాం అక్కడ, ఏదో కాస్త తలకొరవి పెడతాడు కదా, దాన ధర్మాలు అవి చేస్తాడు అని, ఇది కూడా వాడి మీద ఆధారపడాలి. వాడు పెట్టకపోతే పెట్టమని, ఎవడో పెడతాడు కొరివి, పెట్టకపోతే మానేస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు లాక్కెళ్ళిపోతారు, మనకేం సంబంధం. మనం ఆ క్షణంలో ఎలా ఉన్నాము. అంత్యకాలేతు మామేవ స్మరణముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః అంటున్నాడు భగవంతుడు భగవద్గీతలో. ఇది జరిగిన వ్యవహారాలు దేంతో నిమిత్తం లేకుండా ఆ చివరి క్షణాల్లో నన్నెవరైతే నమో భగవతే వాసుదేవాయ నమః శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక మంత్ర జపం చేస్తూ వెళ్ళిపోతాడో వాడి సంగతి నేను చూసుకుంటానండి, కింద ఏం జరిగినా నాకు అనవసరం అని చెప్పాడు. అంతకంటే అభయం ఉంటుందా? దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అందుకని ఈ మృత్యు భయం వల్ల సంతానాన్ని కంటున్నాం, వాళ్ళకు ఆస్తులు ఇస్తున్నాం. కాబట్టి ఈ స్తోత్రంలో ఏం చెబుతా, ఈ మృత్యువు నువ్వు కాదు, ఈ శంక ఈ భయం కూడా నువ్వు కాదు. అలాగే నమే జాతి భేదక, ఇవాళ సమాజంలో నిప్పుల కుంపటిలా ఉంది వ్యవస్థ, మీకు తెలియంది కాదు. ఎక్కడికెక్కడ కుల ఘర్షణలు ఎలా ఉన్నాయి. చిన్న సంఘటన ఏదన్నా జరిగితే అది ఏం జరిగిందని తెలుసుకోకుండా దాని మూలంలో కూడా వెళ్లకుండా ఆయన కులం ఏమిటి ఈయన కులం ఏమిటి ఇంటూ ఇద్దరు కొట్టేసుకోవడమే. ప్రతి చిన్న సంఘటన మంచి చెడ్డ లేదు, ధర్మం అధర్మం లేదు. ధర్మాధర్మాలు లేకుండా మన కులం వాడు కాబట్టి మనం సమర్థిస్తామా అండి? ఇదేమి దారిద్ర్యం విధానం. ధర్మం కదా, వాడు ఏ కులమైతే మనకే, ఆడదైతే మనకే, మొగాడైతే మనకే, తప్పేదో ఒప్పేదో చెప్పాలి. కానీ నీ కులం కాబట్టి నువ్వు ఇటు మాట్లాడతావు, వారి కులం కాబట్టి వారు అటు మాట్లాడతారంటే ఎవరి కుల సంఖ్య ఎక్కువ ఉంటే వారు నెగ్గుతారా? మందబలం నెగ్గుతుందా, మంచి బలం నెగ్గుతుందా? ఇది మన మనస్సు కలుషితం కావడం వల్ల జరుగుతున్న వ్యవహారం కాదా ఇది? ఈ మన అనే భావన ఎక్కడదండి? అందుకే నమే జాతి భేదక. ఆత్మజ్ఞానం కలిగిన మనిషికి జాతి భేదం ఉండదు. ఆత్మజ్ఞానం ఒక్కటే వీటన్నిటికి పరిష్కారం అండి. ఎన్ని చెప్పినా సరే సంఘ సంస్కరణ కూడా లాభం లేదండి. సంఘం నన్ను అడిగితే వివేకానందుడు చెప్పినట్టుగా కుక్క తోక లాంటిదండి. ఆయన చెబుతాడు ఖచ్చితంగా. శంకరాచార్యుడు లాగాడు ఆ తోకని, రామకృష్ణ పరమహంస లాగాడు, వివేకానందుడు లాగాడు. ఇంక మాలాంటి వాళ్ళని లాగడం పెద్ద విషయం కాదండి. మేము పోగానే మళ్ళీ డాయ్ 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 అంతే లెక్క. ఉన్నప్పుడు ఏదో కాస్త అనుకుంటే ఆయన అలా చెప్పేవాడండి పాపం, నిస్సంకోచంగా. నిజంగా గొడవైనా సరే ఆయన మాట్లాడేవాడు. పోయిన తర్వాత ఏమనుకుంటారు, అలా పోకుండా ఉంటే ఇంకో 10 ఏళ్ళు బతికేవాడు. ఎందుకో తెలియదు ఇక్కడ. ఇంకెలా పోవాలో అంటూనే ఉంటారని. ఇదో కుక్కతోక. వారి వల్ల మారని ప్రపంచం, శంకరాచార్య వల్ల, పరమహంస వల్ల, వివేకానందుడి వల్ల మారని ప్రపంచం మా వల్ల మారుతుందనే అపనమ్మకం మాకు పొరపాటున కూడా లేదమ్మా. మేము ఆ అజ్ఞానంలో లేవు. కేవలం భగవంతుడు ఒక వక్తగా కాస్త జ్ఞానం ఇచ్చి మాకు అప్పగించిన బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం అంతే. దీని ఫలితం ఎలా ఉన్నా పర్వాలేదు, ఎంతమంది మారినా పర్వాలేదు, ఎవ్వరూ మారకపోయినా పర్వాలేదు. నా వేదాంతం నాకు వంట పడుతోంది చాలు. జీర్ణవంగే సుభాషితం, జీర్ణవంగే సుభాషితం. నేను చెప్పేది మీ అందరికంటే ముందు నేను వింటున్నాను కదా, నాకు తెలియట్లా. ఈ పరిపక్వత నాకుంటే చాలు. అందుకని ఇవన్నీ బంధాలు వదులుకోవలసిన. మృత్యు భయం వదిలేయి, జాతిభేదం వదిలేయి. నా బంధుర్న నా పితానైవ మేనైవ మాతా న జన్మ. తల్లి తండ్రి కూడా ఈ జన్మలో మాత్రమే తల్లిదండ్రులు, ముందు జన్మలో వాళ్ళు కాదు, వచ్చే జన్మలో వాళ్ళు కాదు. దీనికి శుకుడు ప్రమాణం. శుకుడు 10-12 ఏళ్ల వయస్సులో అపూర్వమైన అద్వైత జ్ఞానం కారణంగా వ్యాస మహర్షిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆయన పాపం ఒక ప్రేమ
వెతుక్కుంటూ వెళ్ళాడు. సుఖ ఆగరా, నేను పెళ్ళాన్ని లేనివాడినా, కేవలం కొడుకుని కన్నానరా, శివుడు వరం వల్ల కన్నానరా, నేను ఏదో నాకు తోడు నీడగా ఉంటావు కదా అని కన్నానరా, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగా అంటే శుకుడు తండ్రికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతూ, నాన్న 18 పురాణాలు రాశారు, వేదాలను విభాగం చేశారు, భాగవతం రాశారు, బ్రహ్మసూత్రాలు రాశారు, నువ్వు ఏ జన్మలో తండ్రివి, నేను ఏ జన్మలో కొడుకుని అన్నాడండి. అది సుఖమహర్షి, అది సుఖమహర్షి. వ్యాస మహర్షి కంటే ఇంకో మెట్టు ఎక్కువ. వ్యాస మహర్షి అక్కడ ఓటమని అంగీకరించాలి. ఈయనకి ఇంకా మమకారం పోలేదు, ఆయనకు అహంకారంతో పాటు మమకారం కూడా పోయింది. సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడు ఈ సన్యాసి అయి ఒంటిపోవా, అలా వెళ్ళిపోతున్నాడు అంతే. ఆయన అలా కేదార్నాథ్ బద్రీనాథ్ వరకు వెళ్ళిపోయాడు. అక్కడ భృగుపాతం, ఆయనంతటా ఆయనే కొండ మించి లోయలో పడి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ శరీరం వదలదు. లేతే ఆయన చేసిన యోగాభ్యాసం కారణంగా, ఆయనలో ఉండే దివ్య తేజస్సు కారణంగా ఆ శరీరం 1000 ఏళ్ళు బతకచ్చు. ఇంకా ఈ శరీరాన్ని క్యారీ బ్యాగ్ మోసినట్టు మోయడానికి ఆయన సిద్ధంగా లేడు. అక్కడ ధాన్యం బస్తా మోసినట్టు మోయడానికి శుకుడు సిద్ధంగా లేడు. అందుకని దీన్ని వదిలించుకోవాల్సిందే. ఇతరులు ఆత్మహత్య అనుకున్నా మంచిది, ఏం పర్వాలా, భృగుపాతం అంటారు దాన్ని. సరిగ్గా అక్కడ కొండ నుంచి దూకేసాడు, వెళ్ళిపోయాడు అంతే. ఇక శుకుడు శరీరం కనపడలా. ఎందుకని ఈ తల్లి ఈ తండ్రి ఈ జన్మలో మాత్రమే, తర్వాత లేరని ఆయనకి తెలుసు. నా బంధుర్న మిత్రం, తల్లి తండ్రి లేనప్పుడు బంధువులు మిత్రులు ఎక్కడి నుంచి ఉంటారు? తల్లిని బట్టే కదా బంధువులు, తండ్రిని బట్టే బంధువులు. వీళ్ళు లేకపోతే వాళ్ళు ఎక్కరండి? అప్పుడు వేరే బోధ కూడా అవసరం లేదు. కాబట్టి గురుర్నై వశిష్యక, గురువుగా చెప్పేవాడు లేడు, శిష్యుడుగా వినేవాడు లేడు. ఉన్నది ఒకే ఒక పదార్థం. అదేమిటయ్యా? చివరి శ్లోకంలో చెబుతున్నారు. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సంగృహ్య సర్వేంద్రియాణం నవా బంధనం మే న ముక్తిర్న బంధో, నవా బంధనం మే న ముక్తిర్న బంధో, చిదానందరూప శివోహం శివోహం. ఇంతకీ ఇవన్నీ నేను కాదు అని అసలు నేనెవరండి? ఇదే వేదంలో నేతివాదం అంటారు దీన్ని. నేతివాదం అంటే నెయ్యేసుకు తినడం కాదు. నా ఇతి ఇది కాదు. అది ఎలా తెలుస్తుందంటే సులభమైన ఉదాహరణ చెబుతా. కృష్ణుడి విగ్రహం ఉంది, కృష్ణ పరమాత్మ విగ్రహం ఉంది. దాన్ని చెక్కలో చెక్కారు. చెక్కది కొయ్యది, ఏదో ఇలా వేణువు వాయిస్తున్నట్టుగా ఉంది. చాలా మనోహరంగా ఉంది. మనం తెచ్చుకున్నాం, చూడగానే ఏమంటాం? ఎంత బాగున్నాడో కృష్ణ పరమాత్మని అని మనం ఏమంటాం అంటే సాధారణంగా ఎంత చక్కగా చెక్కారో కృష్ణుడిని, ఎంత చక్కగా చెక్కారో అంటాం. పొరపాటు మాట. కృష్ణుడిని చెక్కలేదమ్మా. కృష్ణుడు కానిదాన్ని అంతా చెక్కేస్తే మిగిలింది కృష్ణుడు, అది తెలుసుకోవాలి. చెక్కడం ఏమిటి? కృష్ణుడిని చెక్కారా? చెక్కడం అంటే అర్థం ఏమిటి? ఇలా తీసేసింది కదా చెక్కడం అంటే, ఉన్నది కాదు. అంటే కృష్ణుడిని చెక్కారంటారేమిటి? అజ్ఞానం. విజయవాడ వెళ్ళి ప్రతివాడు ఏమంటాడు? విజయవాడ వచ్చింది. విజయవాడ జడ పదార్థం, ఎక్కడికి రాదు, అక్కడే ఉంది, కనకదుర్గమ్మ పాదాల దగ్గర. నువ్వు వెళ్ళావు విజయవాడకి, ఆ మాట చెప్పాలి కదా. రైలు ఎక్కిన ప్రతివాడు విజయవాడ వచ్చింది అంటాడు. అద్వైతం తెలిసిన వాడికి భయంకరంగా ఉంటుంది ఈ మాట. అంటే విజయవాడ రావడం ఏంటి? విజయవాడ స్టేషన్కి నేను వచ్చాను అనాలి. కొన్ని 100 సార్లు రైళ్ళు ఎక్కాం, ఎవరు ఈ మాట అనడం లేదు. అంతా అజ్ఞానంలోనే ఉన్నాం. మనకు తెలియకుండా మాట్లాడుతున్న అబద్ధాలు ఇవన్నీ. పచ్చాబద్ధం. విజయవాడ రావడం ఏంటంటే అది ప్లాట్ఫామ్, జడ పదార్థం. అది ఎందుకు వస్తుంది? నువ్వు వెళ్ళావు అక్కడికి. నేను విజయవాడ స్టేషన్కి వచ్చా అన్నాను. ఒకటంటే విజయవాడ వచ్చా, మరి వీడికి స్వాగతం చెప్పడానికి విజయవాడ వస్తుంది ఇక్కడ. విజయవాడ రావడం ఏంటండి? మన మాటల్లో ఎంత ద్వైతం ఉందో ఈ మాటతో తెలిసిపోతుందండి. కొత్త ఉదాహరణ రైలు వేరే కల్లా. ఇంకొంచెం కాస్త ఆధ్యాత్మికమైన ఉదాహరణ ఏమిటంటే, ఒక అందమైన బొమ్మ అమ్మవారిదో కృష్ణుడిదో శివలింగమో ఏదో చెక్కలో మనకు కనపడగానే ఎంత బాగా చెక్కాడండి కృష్ణుడిని, ఎంత బాగా కృష్ణుడిని చెక్కలేదు. ఆ పెద్ద చెక్కలో కృష్ణుడు కాని రద్దు అంతా చెక్కేస్తే మిగిలింది కృష్ణుడు. అలాగే ఇప్పుడు ఈ ముందు 5 శ్లోకాల్లో మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇంద్రియం నేను కాదు, పంచవాయువులు నేను కాదు, పంచకోశాలు నేను కాదు, అది నేను కాదు, ఇవన్నీ తీసేస్తే మిగిలింది ఆత్మ. అది నిర్వాణ షట్కం. అది ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ అహం నిర్వికల్పక. నేను చాలా ఆనందిస్తున్నానమ్మా. పెద్దవాళ్ళు చప్పట్లు కొట్టడం కదా, ఆ అమ్మ ఎవరో నిండా 20 ఏళ్ళు కూడా ఉంటాయో ఉండవో తల్లి పక్కన కూర్చుని చప్పట్లు కొట్టింది. నా జన్మ ధన్యమైంది. వాళ్ళకి ఎక్కించడం కోసం ఈ జీవిత తాపత్రయం. ఆ యువతరానికి అందితే ఇంకో 50 ఏళ్ళు దీని గురించి చూసుకోక్కర్లేదు. ఇంకా పెద్దవాళ్ళకి అందితే సరిపోదు. వాళ్ళు అందుకున్నారనుకోండి, రేపు ఆ అమ్మాయి భర్తకి పిల్లలకి అందరికీ మొత్తం నేర్పేసి గొట్టమెట్టి పోసేస్తుంది మందునంతే. గరిగిపడి వారు చెప్పారు వినాల్సిందే అని. అది నాకు కావాలి. వెళ్ళిపోతుంది అది, అలా వెళ్ళిపోవాలి. తర్వాత ఆ రకమైన ఉదాహరణలే వెతుక్కోవాలి.
అందుకని కృష్ణుడిని చెక్కడం కాదు, కృష్ణుడు కానిదాన్ని చెక్కం. మన ఉన్నదేమిటండి? కృష్ణుడు ఎవరండి? నిర్వికల్ప. నిజంగానే కృష్ణ పరమాత్మ, శివుడు, రాముడు మీరు ఎవరినైనా చూడండి, నిర్వికల్ప. వాళ్ళకి వికల్పాలు ఉండవండి. వికల్పం అంటే మార్పు. విత్తనంగా ఉంటే అది కల్పం. దాని నుంచి వచ్చినటువంటి కాండము, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, ఆకులు ఇవన్నీ వికల్పాలు. బీజస్యంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం. ముందు బీజం రూపంలో ఉన్న ఈ జగత్తు నిర్వికల్పంగా ఉంది. తర్వాత ఎలా మారింది? మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి. దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం ప్రదేశము, కాలము ఇవన్నీ ఏర్పడ్డాయి. విత్తనంగా ఉన్నప్పుడు విత్తనంగానే ఉంది, ఇంత గింజ ఏం తెలియదు. ఆ విత్తనం కాస్త నేల మీద పడేసి కాస్త లోపల కొద్దిగా గుంట తీసి గెంటి దాంట్లో ఇంత మట్టి కప్పి కొద్దిగా ఊరికే ఓ చెంచా నీళ్లు పోసేసరికి 2 రోజులకి ఇంత మొలకయింది, పిలకయింది, మొక్క అయింది, మానయింది, అది చిగురైంది, పువ్వు అయింది, కాయ అయింది, పండు అయింది. ఆశ్చర్యకరం. మళ్ళీ ఏమైంది? ఈ పండు తింటా సరే తినకపోయినా సరే టెంక బయటపడిందా లేదా? మనం తిన్నా ఎవరు తిన్నా టెంక బయటపడిందా లేదా? ఆ టెంక మళ్ళీ విత్తనమే కదా, అది మళ్ళీ మొక్క అయింది కదా. సృష్టికి మూలం ఇప్పుడు అర్థమైపోవట్లేదా? చెట్టు అర్థమైతే సృష్టి అంతా అర్థమవుతుంది. అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో 3వ శ్లోకంలో చెట్టు ఉదాహరణగా చెప్పాడు శంకరాచార్య. అలాగే ఇక్కడ నిర్వికల్ప అంటే కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, ఆకులు, కాయలు, పండ్లు ఏవీ లేనటువంటి నిరాకారమైన ఆత్మ ఉంది, అది నేను. అంచేత నిరాకార రూపక. మనం ఈ ఆకార ఆరాధన చేస్తున్నదంతా కూడా నిరాకారాన్ని తెలుసుకోవడానికి. అందుకే నేను చివరిగా ఒక మాట చెబుతా. మనకి దేవుడి విగ్రహాలలో కూడా శివలింగం చాలా గొప్పదండి. నేనేదో పక్షపాతంతో అనడం లేదు, శాస్త్రీయమైన లాజిక్, తర్కం. శివలింగం గొప్పది. ఇతర దేవతా విగ్రహాలన్నిటికంటే శివలింగం గొప్పది. ఎందుకంటే శివలింగానికి కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు లేవండి. గమనించండి. కృష్ణుడికి ఉన్నాయి, రాముడికి ఉన్నాయి, వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి, అమ్మవారికి కూడా ఉన్నాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞ. అబ్బో ఆవిడ మామూలుగా కూర్చోదు, కాలేసుకుని కూర్చోవలసింది. అవన్నీ ఉన్నాయి. శివలింగాన్ని మీరు గమనించండి, అంతే ఇలాగే బోడిగా అలా ఉండిపోతుంది. ఎందుకని? అందు మీద నీళ్ళు పోసినా జారిపోతాయి, పాలు పోసినా జారిపోతాయి, క్షీరాభిషేకం, తేనె పోసినా జారిపోతుంది, మధువుతో అభిషేకం, పళ్ళరసాలు పోసినా జారిపోతాయి, అన్నీ జారిపోతాయి. అంటే శివుడు ఏం చెబుతున్నాడు? నీ ఆత్మస్వరూపం ఇవన్నీ వచ్చాయి జారిపోతాయి, వదిలేయి. మాట వచ్చింది పోతుంది, చూపు వచ్చింది పోతుంది, వినికిడి వచ్చింది పోతుంది, స్పృహ వచ్చింది పోతుంది, అన్నీ పోతాయి. లింగం రూపంలో, శివుడు రూపంలో నువ్వు ఒక్కడవే మిగులుతావు. అదే చిదానంద రూప శివోహం. అభిషేకం చేసేటప్పుడు ఇది గమనించాలి, మనం అది గమనించు. నేను 1000 బిందెల నీళ్లు పోస్తానని మొక్కుకున్నా, ఇదో దారుణమైన మొక్కిది. ఇవన్నీ శివుడు భరించాలి. ఆయనకు రొంపట్టేస్తుంది. వీడు మంది ఎత్తడా? ఇంకా నీళ్లు పోసినా పర్వాలా, పాలు పోసేస్తున్నారు. దేవాలయాల ఇబ్బంది, చీమలు పడుతున్నాయి. అక్కడ తేనె పోసేస్తున్నారు, చచ్చిపోతున్నారు అర్చకులు కడుక్కోలేక. ఈయన సొమ్మేం పోయింది, పోసిపోతాడు. మన్నాడు కడుక్కునేది ఆయన. మళ్ళీ ఇంకోటి వస్తాడు, అప్పుడు నేను 2000 బిందెలు అంటాడు, పోసేస్తాడు. ఈ మొక్కుబళ్ళు కండి వీటి నుంచి గ్రహించాల్సింది. నువ్వు తేనె పోయి, పాలు పోయి, నూనె పోయి, నెయ్యి పోయి, ఏం పోయి పోతుంది అక్కడ. అలాగే నీ జీవితంలో ఏర్పడిన బంధాలన్నీ పోతాయి, బాధ్యతలన్నీ పోతాయి, బరువులన్నీ పోతాయి, దుఃఖాలన్నీ పోతాయి. పోవడానికి సిద్ధంగా ఉండు, ఊరికే అట్టి పెట్టుకోక. అది శివలింగం. అందుకే నేను ఆకారాల్లో శివలింగం చాలా గొప్పది అని చెబుతున్నా. ఈ సందేశం ఇస్తుంది కాబట్టి మనకి. కృష్ణుడికి అభిషేకం చేసామనుకోండి, పూర్తిగా పోదు. చేతుల మధ్యలో, చెవి కింద అక్కడ కొన్ని బొట్లు మిగిలిపోతాయి, తేనె అంటుకుంటుంది, పాలు అంటుకుంటాయి, పోవు. మళ్ళీ గుడ్డ పెట్టి తొడవాలి. అదే శివలింగానికి పోసామనుకోండి, నువ్వు ఏం పోసినా వదిలేస్తాడు మహానుభావుడు. శంభో శంకర, గొడవలేదు ఇంకా. ఎందుకంటే నాకు మళ్ళీ నువ్వు కూడా వదిలేయరా అని చెప్పడానికి. నేనే వదిలేశాను రా, అంత పెద్ద అమ్మవారు నాకు భార్య, ఈ సృష్టి అంతా నాకు సేవకులే, శ్రీ మహావిష్ణువు బ్రహ్మసహా నన్ను సేవిస్తారు. నేనే వదిలేశాను సృష్టిని, నువ్వెందుకు పట్టుకుంటున్నావు అమాయకుడా? వదిలేయి. నువ్వు నిర్వికల్పక, నిరాకార రూపక. అంతేకాదు, అది ఎలా సాధ్యం అవుతుంది? సర్వేంద్రియాణం విభుత్వాచ్చ నవా బంధనం. మన ఇంద్రియాలకి మనం ప్రభువు కావాలి. మన ఇంద్రియాలు మన చేతిలో ఉండాలి. మన కన్ను ఏం చూడమంటే అది చూడాలి, మన చెవి దేన్ని వినమంటే అది వినాలి. లేకపోతే శివశివ అని చెవులు మూసేసుకోవాలి. అందుకని వాటి దారిని వాటిని వదిలేస్తే మనం అడ్డగాడిదలం అయిపోతాం జీవితంలో. అది అశ్వంలాగా, శ్రీకృష్ణుడి చేతిలో అశ్వంలాగా, పార్థసారథి చేతిలో ఒక జీవితం పెట్టాలంటే మన మనస్సు మన చేతిలో ఉండాలి. అందుకని సర్వేంద్రియాణం విభుత్వాచ్చ నవాబంధనం. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే మనకి బంధనం ఉండదు. బంధనం లేనప్పుడు నైవ ముక్తి న బంధక. బంధం లేకపోతే ముక్తి ఎక్కడదండి? బంధం ఉంటేనే కదా ముక్తి. ఈ మనస్సును అదుపులో పెట్టుకోగలిగితే ఎటువంటి బంధనాలు ఉండవు, ఎటువంటి బంధాలు ఉండవు.
ఆ రకంగా భవబంధాలన్నింటినీ ముగించుకుని తెముల్చుకుని 3 నెలల ముందే ఆ రహస్యాన్ని గమనించి నేను వెళ్ళిపోతున్నాను సత్యవాణి, ఇక నీకు ఉరికే ఏదో శాలరీ ద్వారా పింఛన్ వస్తుందట, అది నువ్వు చూసుకో, నీకు చెప్పాలి కాబట్టి చెబుతున్న బాధ్యత అని భార్యకు ఒక ఆధారాన్ని కల్పించి చిదానంద యోగిలాగా గొట్టిపాటి చంద్రశేఖరరావు గారు పరమపదించారు. ఆ జీవితం నుంచి గొప్ప సందేశాన్ని మనం గ్రహిద్దాం. ఆ బ్రోచర్ తీసుకుని అందరూ దాన్ని చదువుకుంటే వారి జీవిత విశేషాలు ఇంకా బాగా తెలుస్తాయి, వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఈ నిర్వాణ షట్కం ద్వారా ఆ జీవిత సారాంశాన్ని అందించేటువంటి ప్రయత్నం చేశాను. ఇది ఏమాత్రం సఫలమైనా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.